Hi, hello. Welcome back to our YouTube channel VK Jobs Daily. Daily government jobs, IT jobs, local jobs, private jobs updates కోసం సబ్స్క్రైబ్ టు VK Jobs Daily. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి CSIR సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7/5/2025 మే 7 తారీఖు లాస్ట్ డేట్ అనేది ఉంది అప్లికేషన్స్కి. అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క అడ్మిట్ కార్డ్స్ అండ్ అలాగే ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉండొచ్చో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. నోటిఫికేషన్లో జూన్ జూలైలో ఈ అడ్మిట్ కార్డ్స్ అండ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది షెడ్యూల్ అనేది. నెక్స్ట్ 2 పోస్టులు అనేది రావడం జరిగింది. అవి వచ్చేసి JSA అండ్ అలాగే స్టైన్. మీనింగ్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ JSA, స్టైనోగ్రాఫర్ స్టెన్. సో ఇందులో టోటల్గా 16 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 16 వేకెన్సీస్లో జూనియర్ స్టైనోగ్రాఫర్కు 6 వేకెన్సీస్, సో JSAకి 10 వేకెన్సీస్, టోటల్గా 16 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో JSA పోస్ట్కి లెవెల్ 2 ప్రకారం 19,000 నుంచి 63,200 మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు స్టెనోగ్రాఫర్కి లెవెల్ 4 ప్రకారం 25,000 to 81,100 శాలరీ అనేది పర్ మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా అన్ని అలవెన్స్తో కలిపి JSAకి 36,220 రూపాయల పర్ మంత్ శాలరీ రావడం జరుగుతుంది. స్టెనోగ్రాఫర్కి 47,415 పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి లాస్ట్ 28 ఇయర్స్ ఉంది. స్టెనోగ్రాఫర్కి 27 ఇయర్స్ లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి పోస్ట్ అండ్ అలాగే పర్ మంత్ శాలరీ, దాంతోపాటు వేకెన్సీస్ అండ్ ఏజ్ లిమిట్. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంకో డీటెయిల్స్ మనం ఇందులో చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి అండ్ అలాగే టైపింగ్ స్పీడ్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, మీకు టైపింగ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఎగ్జామ్కి సంబంధించి. సో ఓవరాల్గా ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు ఈ క్వాలిఫికేషన్ ఈ పోస్టులకి. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. మీకు ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ టైంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.cftra.res.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఇందులోనే మనకు అప్లికేషన్ సంబంధించినటువంటి ఫామ్ కూడా ఉండడం జరుగుతుంది ఆన్లైన్లో. ఎగ్జామ్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ లేదా OMR బేస్డ్లో నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో ఏదైనా కానీ ఎగ్జామ్ యొక్క మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ హిందీ ఇంగ్లీష్లోనే లాంగ్వేజ్ ఉండడం జరుగుతుంది ఎగ్జామ్ది. టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటుంది. 2 గంటల 30 నిమిషాల టైం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ కంపల్సరీగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. 1 పోస్టే ఉన్నాయి, 2 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు ఉన్నాయని ఎవరు ఫర్గెట్ చేయవద్దు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి. సో మీరు ఇలా 1st, 2nd, 3rd, 4th ప్రతి ఒక్క జాబ్ అప్లై చేయడం వల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్ వరకు ప్రయత్నం చేయడం ద్వారా మీకు ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ అనేది రాసి జాబ్ అనేది కంపల్సరీగా మీరు క్రాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు 1 పోస్టు 2 పోస్టులు అని చెప్పేసి అప్లై చేయకుండా ఉండవద్దు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. అండ్ ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా మీరు కూడా ఫ్రీగా హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. సో అందుకు మన VK జాబ్స్ డైలీ నిరుద్యోగులకు కంపల్సరీగా హెల్ప్ఫుల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా. అండ్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ అండ్ IT లోకల్ ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ మీకోసం సబ్స్క్రైబ్ టు VK జాబ్స్ డైలీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.